పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కూతురి పేరే సంధ్యాదేవి. తనకు వశిష్ఠ మహర్షి ఉపదేశం చేసిన తర్వాత సంధ్యాదేవి తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. ఆ అగ్నిలో నుంచి ప్రాతఃసంధ్య సాయం సంధ్యలతో ఓ అందమైన స్త్రీ రూపం సృష్టించబడింది. అందమైన ఆ మహిళే అరుంధతి. అలా అగ్నిలో నుంచి వచ్చిన అరుంధతి అందమైన రూపాన్ని చూసిన వశిష్ఠ మహర్షి ఆకర్షణకు లోనవుతాడు. ఆమెను మనవాడాలని నిర్ణయించుకుంటాడు. వీరిద్దరూ వివాహం చేసుకునే సమయంలో వశిష్ఠ మహర్షి తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి వెళ్తాడు. తాను ఎప్పుడైతే తిరిగి వస్తానో అప్పటి వరకు ఎదురు చూడాలని ఆదేశిస్తాడు. అయితే వశిష్ఠ మహర్షి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ తిరిగి రాలేదు. అయితే అరుంధతి మాత్రం కమండలాన్ని చూస్తూ కాలం గడిపేస్తుంది. తన చూపును తమ వైపుకు తిప్పుకోవాలని ఎందరో ఋషులు ప్రయత్నించినా ఫలితం మాత్రం రాలేదు. దీంతో చేసేది లేక వశిష్ఠుని తీసుకొచ్చి అరుంధతి ముందు నిలబడతారు. అప్పుడు మాత్రమే తన చూపును వశిష్ఠుని వైపుకి తిప్పింది. అప్పటి నుంచి అరుంధతి మహాపతివ్రతగా పేరు సంపాదించింది. తన మొక్కవోని దీక్షతో నక్షత్ర రూపంలో ఆకాశంలో ప్రకాశిస్తూ శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే తాళి కట్టిన వెంటనే కొత్త జంటలకు అరుంధతి నక్షత్రాన్ని చూపుతారు. అరుంధతి లాంటి లక్షణాలు కలిగి ఉండాలని, మీ బంధం అరుంధతి వశిష్ఠులాగా కలకాలం నిలిచి ఉండాలని కోరుకుంటారు.